పెద్దపల్లి సెగ్మెంట్ లో ప్రచారం చేశారు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ. ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి నియోజకవర్గంలో కార్నర్ మీటింగ్స్ ఏర్పాటు చేసి కాంగ్రెస్ అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరించారు. ఎమ్మెల్యే వివేక్ ఆధ్వర్యంలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. వారి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు వివేక్ వెంకటస్వామి, వంశీకృష్ణ. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. పెద్దపల్లి సెగ్మెంట్లో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలోకి భారీగా వలసలు కొనసాగుతున్నాయి. గత 3 రోజుల నుంచి సుమారు 5,000 మంది బీఆర్ఎస్, బీజేపీ, వివిధ సంఘాల సింగరేణి యూనియన్ నాయకులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. మరోవైపు మాలా, మాదిగా ప్రజా సంఘాల జేఏసీ, నేతకాని సంఘాలు, సిపిఐ, సిపిఎం పార్టీలు పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకి మద్దతు తెలిపి భారీ మెజారిటీతో గెలిపిస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ప్రజలకు సేవ చేయాలంటే కేవలం కాంగ్రెస్ పార్టీ చేయొచ్చు. సెంటర్లో ఏ పార్టీ ఉన్నా కానీ రాష్ట్రంలోనైతే ప్రజలకు సేవ చేయాలంటే కేవలం కాంగ్రెస్ పార్టీ చేయగలుగుతుందని చెప్పి వారు ప్రజల సేవ చేయాలనుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. మేమందరం కూడా వారికి ఆహ్వానించి కాంగ్రెస్ పార్టీలో మీరు ఉండండి, ఈ హామీలు, గ్యారంటీలు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో అన్నీ కూడా అమలు చేసి ప్రజలను ప్రజాపాలన చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ముందు పోతుంది. మీరు జాయిన్ అయ్యి వంశీ గారిని పెద్ద మెజారిటీలో గెలిపించాలని ఏదైతే మీ ఆలోచన ఉందో డెఫినెట్లీ అన్ని గ్రామాలు తిరిగినప్పుడు ప్రజలందరూ కూడా వన్ సైడెడ్గా కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకే ఓటేసి గెలిపిస్తామని చెప్పి స్పందన ఉంది. కాకా కుటుంబం ప్రజాసేవకే అంకితమన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. చెన్నూరు మండలం సుందరశాలలో జరిగిన కార్నర్ మీటింగ్ లో వివేక్ పాల్గొన్నారు. పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 3 నెలల్లోనే 5 గ్యారంటీలను అమలు చేసిందన్నారు వివేక్. అందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లులు వస్తాయి, మీరందరూ కూడా గమనించాలి. మీకు ఏదైతే మాట ఇచ్చిండో మీ అకౌంట్లలో 2,500 రూపాయలని రాహుల్ గాంధీ గారు ఏమన్నారు, 2,500 సరిపోయి వీళ్ళకు 8,500 రూపాయలు ఇస్తామని చెప్పి మన వీడియో చూసారు కదా. చకాచక్ చకాచక్ మీరు రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చేస్తే మహిళలకు అందరు కూడా 5,500. పెద్దపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి వ్యవహార శైలి నచ్చకనే రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు వేమనపల్లి మండల అధ్యక్షులు మల్లేశం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉందని, రాష్ట్ర అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమని అన్నారు. వివేక్ వెంకటస్వామితో కలిసి పనిచేసి గడ్డం వంశీని భారీ మెజారిటీతో గెలిపిస్తామన్నారు మల్లేష్. కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ముఖ్యంగా అంటే గత 10-15 సంవత్సరాల నుంచి కూడా నాకు ఇక వివేక్ సారి కుమారుడు వంశీ సార్ గారు పెద్దపల్లి నుంచి పార్లమెంటు అభ్యర్థిగా బరిలో ఉండడంతో నేను కూడా వారి ఫ్యామిలీకి నాకు సంబంధాలు ఉన్నాయి కాబట్టి బీజేపీ పార్టీకి రాజీనామా చేసి వంశీ సార్ గారి గెలుపు కోసం నా ప్రయత్నం నేను చేస్తాను. యువకులను, నాకున్న సంబంధాలు, నాకు వేమనపల్లి మండలంలో కూడా ఇంటింటికి సంబంధాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ విజయానికి పూర్తి స్థాయిలో బలోపేతమైనందుకు నా వంతు నేను కృషి చేస్తానని. పెద్దపల్లి లోక్సభ అభ్యర్థి వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపిస్తామన్నారు కాంగ్రెస్ నాయకులు సంతోష్. ఇవాళ సుల్తానాబాద్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పురం ప్రేమచంద్రరావు రాజీనామా చేసి ఎమ్మెల్యే వివేక్ సమక్షంలో కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి వ్యవహార శైలి నచ్చక పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రేమచంద్రరావు తెలిపారు. మన చెన్నూరు గ్రామంలో, చెన్నూరు పట్టణంలో మనకు ఏదైతే బీజేపీ మా వేమనపల్లి మండల శాఖ అధ్యక్షులు బైసం మల్లేష్ గారు బీజేపీ నుంచి రాజీనామా చేసి మన గడ్డం వంశీ గారి పెద్దపల్లి అభ్యర్థి గారికి వేమనపల్లి మండలంలో గ్రామాన తిరిగి యువకులను, మహిళలను అందరినీ ఉత్తేజపరిచి ఏదైతే తను బీజేపీలో ఉండి ఆ పార్టీ విధానాలు నచ్చక, ఆ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు నచ్చక, ఏదైతే బీజేపీ పార్టీ ఉన్న అభ్యర్థి ఆయన చేసే మాటలు కానీ, ఆయన విధానం కానీ, ఆయన వాడే పదజాలం ఒక సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉంది. ఈరోజు మొన్న మాట్లాడినప్పుడు చూసిన 2-3 మీటింగ్లలో ఆయన వ్యక్తులను వ్యక్తిగతంగా కించపరుస్తూ మాట్లాడిన విధానం సభ్య సమాజానికే కాదు, నాయకులకే కాదు, అందరూ బాధపడే విధంగా ఉంది. అటువంటి విధానాలు నచ్చక ఇవాళ తాండూరు మండలం కానీ, వేమనపల్లి మండలం కానీ, నియోజకవర్గంలో ఉన్న నేను బీజేపీ నాయకులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి వ్యక్తులను చూడండి, మంచి పనిచేసే వ్యక్తులను చూడండి. మిగతా ఉన్న పెద్దపల్లి నియోజకవర్గంలో ఉన్న బీజేపీ నాయకులు కానీ, టీఆర్ఎస్ నాయకులు కానీ ఆలోచించుకోవాలి.
అభ్యర్థులను చూడండి, మంచి ఎవరు చెడెవరు చూసి మీరందరూ రాబో రోజులలో మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీ గారికి అత్యధిక మెజార్టీ, పెద్దపల్లి పార్లమెంటే నాకు తెలిసి మన తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతో గెలిచి మనం ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి సాయశక్తిలా సహకరించాలని కోరుకుంటూ బీజేపీ బీఆర్ఎస్ పార్టీలను వీడుతున్న నాయకులను తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు ఆ పార్టీల నేతలు. దీంతో రాష్ట్ర అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమని పెద్దపల్లిలో వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపిస్తామంటున్నారు కొత్తగా చేరిన నాయకులు.